హాయ్ అండి అందరికీ. ఇప్పుడు బస్తాకాయలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి మన హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ పట్టిద్ది, నీరసం తగ్గిద్ది. పేషెంట్లు జ్వరం తగిలిన పేషెంట్లకు కానీ కూడా బత్తాయి రసం ఇవ్వండి అంటారు. ఎందుకంటే తొందరగా నీరసం తగ్గిద్ది, చాలా హెల్దీ జ్యూస్. అదే బయట కొంటే ఒక గ్లాస్ వచ్చి 60 రూపాయలు గ్లాసు. అదే మనం ఇంట్లో కాయలు తెచ్చుకొని ఇంట్లో పిండుకున్నాం అనుకోండి, గ్లాస్ సింపుల్గా ఒక 30 రూపాయలతో అయిపోతుంది. ఇప్పుడు కాయలు సాగు కాబట్టి ఇప్పుడు ఈ కాయలు 20 రూపాయలకి 5 కాయలు ఇచ్చారు. ఎంత జ్యూస్ వచ్చిందో చూద్దాం. దీంట్లో మనం ఇలా ఇంట్లో తెచ్చుకొని ఇలా ఇంట్లో పిండుకున్నది చాలా హెల్దీ. ఎందుకంటే బయట అయితే కల్తీ కలుస్తుంది. ఐస్ వేస్తారు, ఐస్ గడ్డ వేస్తారు, ఇంకా పంచదార వేస్తారు, అవి ఇవి వేస్తారు. ఇంట్లో అయితే మనం చక్కగా మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు అన్నమాట. మూడు కాయలు అయితే నేను ఇలా కోసి దీనికి రుద్దానమాట. ఇలా తీస్తే మనం జ్యూస్ ఈజీగా తీసుకోవచ్చు. ఈ 3 కాయలు 5 కాయలు ఇచ్చారు 20 రూపాయలకి. నేను 3 కాయలే తిన్నాను. ఎంత జ్యూస్ వచ్చిందో చూద్దాం. గ్లాస్ నిండిపోయింది. 20 రూపాయలు ఈ జ్యూస్ మొత్తం. ఇప్పుడు అంటే 20 రూపాయలకి 5 కాయలు ఇచ్చారు. నేను 3 కాయలే పిండాను. ఇంకా 2 కాయలు ఉన్నాయి. మధ్యాహ్నం రేపు పిండొచ్చని 3 తీసాను. 3కే ఇంత జ్యూస్ వచ్చింది. అదే మనం బయట తీసుకున్నామంటే 80 రూపాయలు తక్కువ తీసుకోరు వాళ్ళు. ఇంకా ఐస్ అని పంచదార అని అదని ఇదని ఏదో ఒకటి కలుపుతుంటారు. ఇంట్లో అయితే మనం ఇలా తీసుకొని పంచదార వేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే జలుబు చేస్తుందేమోనని నేను పంచదార వేయట్లేదు. ఐస్ కానీ పంచదార కానీ ఏమేను, వట్టిగా ఈ జ్యూస్ మాత్రమే తీసి ఇలా వారానికి 2 సార్లు తాగారంటే మీకు నీరసం ఉండదు. ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు హెల్తీగా ఉండాలన్నా, నీరసం తొందరగా రాకుండా ఉండాలన్నా ఇలా అప్పుడప్పుడు ఇలా ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో తింటే ఆడవారు చాలా హెల్తీగా ఉంటారు. ఆడవారు హెల్తీగా ఉంటే మన కుటుంబం కూడా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పనులు అవి అన్నీ చూసుకునేది ఆడవారే కదా. అందుకని మంచి ఫుడ్ తీసుకోవాలన్నమాట.